ప్రైజ్లాడండి. అసలు యేసుప్రభు వారు భూమి మీదకు వచ్చి ధర్మశాస్త్రంలో ఉన్న పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చితార్థ బలి, ఈ రెండింటి బలులను ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి ఎలా కొట్టివేశాడో లేఖనాల ప్రకారం చూద్దాం. అహరోను ఆ 2 మేకలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఆ 2 మేకలను యెహోవా సన్నిధిన ఉంచవలెను. ఆ 2 మేకలకు అహరోను యెహోవా పేరట ఒక చీటీని, విడిచిపెట్టుట అనే ఒక చీటీని ఆ 2 మేకల మీద 2 చీట్లను ఉంచవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. ఏ మేక మీద అయితే విడిచిపెట్టబడుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలిగినట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకు యెహోవా సన్నిధి దానిని ప్రాణములతోనే ఉంచవలెను. ఏ మేక మీద అయితే యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను యెహోవా సన్నిధిలో ప్రత్యక్షపు గుడారములోని దానిని వధించి పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. ఏ మేక మీదైతే విడిచిపెట్టబడుట అనే చీటీ పడునో ఆ మేకను తీసుకొని వెళ్లి అరణ్యములో సజీవంగా విడిచిపెట్టాలి. ఒకదాన్ని పాప పరిహారార్థ బలిగా అర్పించి వధించాలి, మరొక దాన్ని సజీవంగానే ఉంచి వదిలిపెట్టాలి. దానంతరికి అదే చనిపోవాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ పాప పరిహారార్థ బలిగాను ప్రాయశ్చిత్తార్థ బలిగాను దేవుడు అంగీకరిస్తాడు. ఒకటి వధించబడాలి, ఒకటి ప్రాణంతోనే విడిచిపెట్టాలి. ఈ 2 క్రియలు జరగాలి. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద వారి దోషములన్నీయు వారి అతిక్రమలన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోకి దానిని పంపవలెను. అప్పుడు ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి తీసుకొని పోవును. ఈ విధంగా చేయడం వల్ల ఇశ్రాయేలు ప్రజలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది 1 సంవత్సరం వరకు. ఇదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా మానవుల అందరి కొరకు, పుట్టిన వారి కొరకు, పుట్టబోయే వారి కొరకు, మరణించిన వారి కొరకు మన అతిక్రమలన్నిటినీ మన దోషములన్నిటిని క్రీస్తు వారిపై మోపి సిలువ మ్రానుపై వధింపబడ్డాడు. మరి ఎడారిలో వదిలిపెట్టబడిన సజీవంగా మేక పరిస్థితి ఏమిటయ్యా అంటే ఆకలితోనూ దప్పుకులతోనూ ఎడారిలో ఎండతోనూ హింస పడుతూ 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 చివరకు చనిపోతుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువ మ్రానుపై వేలాడుతూ మనందరి దోషముల కొరకు పాతాళంలోనికి తన ఆత్మను విడిచిపెడతాడు తండ్రి అనే దేవుడు. పాతాళంలో కొన్ని గంటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు వేదనతోనూ బాధతోనూ వేదన పడుతూ ఉంటాడు. మరణమా నీ ముల్లి ఎక్కడా? మరణాన్ని సైతం జయించి తిరిగి మరలా సిలువ మ్రానుపై ఉన్న దేహంలోకి వస్తాడు. చివరిగా తండ్రి అయిన దేవునికి తన ఆత్మను అర్పించుతూ, దేవా నీ చిత్తము నెరవేర్చి తిని ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను అని కన్ను మోస్తాడు. ఆ విధంగా ధర్మశాస్త్రం అంతటిని యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. ఆమె